ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహంలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఇరకాటంలో పెట్టాలి, తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించాలి, తెలంగాణ ప్రజల మనసులో విషబీజం నాటాలి అన్న ఉద్దేశంతో పదే పదే గతంలో బనకచెర్ల విషయం కానీ నిన్న వినోద్ గారు బీఆర్ఎస్ పార్టీ వినోద్ గారు ఆల్మట్టి విషయంలో కానీ తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. బనకచెర్లను కొన్ని రోజులు ఆ బంకను తీసుకుపోయి కిందున్న రాష్ట్రానికి టీడీపీ ప్రభుత్వానికి అంటగడదామని చూసారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు ఆల్రెడీ అప్రూవ్ అయిపోతుంది, పైన టీడీఆర్లు ఇస్తున్నారు, అంతా అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేడు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఇద్దరు మాట్లాడుకునేటరు, ఇక బనకచెర్ల అయిపోతుంది, మనకు అన్యాయం జరుగుద్ది, గోదావరి నీళ్ళు మొత్తం దోసుకపోతారు, మనకు తెలంగాణకు అన్యాయం జరుగుద్దని అప్పుడు కొన్ని రోజులు డ్రామా నడిపించారు. అప్పుడు హరీష్ రావు గారు బ్రహ్మాండమైన ఏకాపాత్రాభినయం చేసి చక్రం తిప్పే ప్రయత్నం చేస్తే దాన్ని తిప్పికొట్టినాం. ఎందుకంటే బనకచెర్ల బంక ఏం కాలేదు. ఎందుకంటే ఢిల్లీలోనే జలశక్తి శాఖ మంత్రివర్యులు పాటిల్ గారు కూర్చొని అసలు ఈ చర్చనే లేదు, ఈ చర్చ తావే లేదు, ఈ చర్చ కింద రెండు రాష్ట్రాలు చర్చ చేసుకోవాలి, గోదావరి ట్రిబ్యునల్లో చర్చలు చేసుకొని మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము అప్పుడు దాన్ని లాస్ట్కు ఏమైతే అది మేము కాదు న్యాయ నిర్ణేతలు, మేము కాదు నిర్ణయించేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరు ఇద్దరు చీఫ్ మినిస్టర్లను పిలిచి వేరే విషయాలు ఏదున్నాయో ఇటు కృష్ణా మీద కానీ గోదావరి మీద ఉన్న అంశాలను మాట్లాడి పంపించారు. దాంతో ఆ మ్యాటర్ సద్దుమణిగింది. మళ్ళా మధ్యన ఏం చేయాలి, రాజకీయ మనుగడ, మళ్ళీ తెలంగాణ ప్రజల్ని ఎట్లా తప్పుతో పట్టియాలని మళ్ళీ కొన్ని రోజులు ఏదో బాగానే ఎక్సైజ్ చేసుకొని మళ్ళీ నిన్న ఈసారి అప్పుడున్నటువంటి ప్లానింగ్ కమిషన్ మెంబర్ చైర్మన్ కొంచెం ఇంటెలిజెంట్ పర్సనే వాళ్ళకంటే, ఇప్పుడు ఆయనను పెడితే కొద్దిగా మళ్ళీ వాళ్ళ ఏకపాత్రాన్ని పేలేదు కాబట్టి కొత్త ఆయనను దింపారు. ఎవరిని, వినోద్రావు గారిని. సో దట్ ఈయన చెప్తే కొద్దిగా బాగా అతుకుద్ది స్టోరీ అని. బంక అతకలేదు కదా బనకచెర్లది, ఈసారి ఇది అతుకుద్దని ఆల్మాటిని పెట్టింది. సో ముఖ్యంగా నేను ఫస్ట్ ఆల్మాటి గురించి, ఈ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు 519.16 మీటర్లు, దాన్ని 524.25 మీటర్స్ అంటే సరే మీకు ఓవరాల్గా 519, ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది అదే 519, 524 ఎత్తు పెంచితే 100 టీఎంసీల నీళ్లు కృష్ణా జలాలు అక్కడ వాళ్ళు ఆపుకొని ఎక్కువ వాడుకుంటే ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ 100 టీఎంసీల నీళ్లు వాడుకుంటారు, మనకు అన్యాయం జరుగుద్ది, దాని గురించి మీరు పట్టించుకోవట్లేరు ఈ ప్రభుత్వం అంటే. అప్పుడేమో చంద్రబాబు నాయుడు కంటగట్టిరు ఏమని, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి ఉన్న సంబంధాన్ని. ఇప్పుడు ఏం చేసారు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సిద్ధరామయ్య ఉండు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవట్లేడు, రేవంత్ రెడ్డి గారిని అలర్ట్ చేస్తున్నాము, ఇది కృష్ణా జలాల దోపిడీ జరుగుతుంది, పైన వాళ్ళు అది కట్టుకుంటే 100 టీఎంసీల నీళ్లు పోతే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఉంది ఎంత 299 కదా, ఈ 299కే మనం పరిమితం కావాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చింది, అది మన తర్వాత మాట్లాడతాం, ముందు ఈ సబ్జెక్ట్ చెప్తాం. ఈ 100 టీఎంసీలు పోతున్నాయి, మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం. నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఆల్మట్టి ఆనకట్ట ఒకవేళ ఎత్తు పెంచితే కూడా వెస్టర్న్ మహారాష్ట్ర అంటే పశ్చిమ మహారాష్ట్రలో ఉన్నటువంటి సాంగ్లీ, కోలాపూర్ ప్రాంతాలల్లో ముంపుకు గురైతాయి. ఫస్ట్ అంటే మనకంటే ముందు మనం పక్కన పెడదాం, మన చరిత్ర చెప్దాం, ఇది ఈరోజు చరిత్ర కాదు. కర్ణాటక ఆల్మట్టి ఆనకట్ట మీద వాళ్ళు సామర్థ్యాన్ని పెంచాలన్నది నిన్న మొన్న పుట్టిన ఆలోచన కాదు. కర్ణాటక 2011లో పుట్టిన ఆలోచన. అప్పటి నుంచి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఏదైతే KWT కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 క్లాస్ 2 5/2/5/3 రిపోర్ట్ ప్రకారము 2010-13 మధ్యన జరిగిన చర్చలలో యాక్చువల్గా 2000 అప్పీల్ నెంబర్ 5170 of 2011 Honorable Supreme Court stayed the publication of KWT 2
5 as per the 5 decision on 16/9/2011 అంటే స్టే ఎప్పుడు వచ్చింది సుప్రీంకోర్టులో చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎగ్జాక్ట్ డేట్స్ కావాలి. ఈ యొక్క ఆలోచనకు 524 మీటర్లు 519 నుంచి 524 పెంచే ఆలోచనను 2011లోనే సుప్రీంకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ఇప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రులు, అంటే ఇది 4వ ముఖ్యమంత్రి. 2010లో రోషయ్య గారు ఉంటారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత 10 ఏళ్ళు మహానుభావులు కేసీఆర్ గారు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుందని చెప్పి తెలంగాణ ప్రజలు, అరే అవునా 100 టీఎంసీలు పోతున్నాయి, ఎట్లా పోతాయి అని అందరు భయపడాలిగా. తెలంగాణ ప్రజలకు ఏంది, ఈ ప్రభుత్వము అసమర్థతగా ఉంది, అసమర్థ పాలన జరుగుతుంది, వీళ్ళకి ఆలోచన లేదనేది రేకెంతించనికనే ఈరోజు వినోద్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆల్మట్టి గురించి తెచ్చారు. ఆల్మట్టి అనేది కొత్త సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో 70,000 ఎకరాలు సేకరిస్తుర్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. ఈ ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళ డిపిఆర్ పెట్టిన ఖర్చును మొత్తం చూపించి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళ సైడ్ సానుకూలమైంది. అవునబ్బా అంత ఖర్చు పెట్టారు కదా వదిలేయండి, జర్రనేగా పెంచుకోనియండి అని చెప్తుంది, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పే ప్రయత్నం ఆయన చేసిండు నిన్న. ఎట్టి పరిస్థితుల మొన్న చెప్పిన బనకచెర్ల విషయంలోనైనా ఇప్పుడు ఆల్మట్టి విషయంలోనైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాదు. ఫస్ట్ ఎందుకంటే ఈ కర్ణాటక ప్రభుత్వం మేము ల్యాండ్ ఎక్వైషన్ చేస్తున్నాము, మేము పెంచుకుంటున్నాము, మా సామర్థ్యాన్ని పెంచుకుంటాము, మా దగ్గర ఇంత ఆయకట్టు ఉంది, పెద్ద పెద్ద ఆయకట్టుకు నీళ్లు అందియాలి, మాది డ్రాట్ ఏరియా, మా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మేము ఇక్కడ ఆల్మట్టిని పెంచుకుంటామన్న విషయం కొత్త ఏం కాదు. ఆ విషయానికి వస్తే ఇవి కూడా చెప్తాయి. ఇప్పుడు వాళ్ళ హయాంలో 2022 అఫిడవిట్ ఫైల్ చేసిర్రు, ఫోటోగ్రాఫ్స్ తోటి, డాక్యుమెంట్స్ తోటి, కంప్లీషన్ ఆఫ్ వర్క్ స్టేజ్ తోటి. వాళ్ళ హయాంలో దగ్గర అంటే నవంబర్ 2022 కల్లా మేము 4,555 కోట్లు దీని మీద ఖర్చు పెట్టినాం ల్యాండ్ ఎక్వేషన్ మీద. ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోనే నవంబర్ 2022లా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పారు. ఇంకోటి, స్టేట్ ఆఫ్ కర్ణాటక హ్యాస్ ఫైల్డ్ అన్ అడిషనల్ అఫిడవిట్ డేటెడ్ ఆన్ 8/11/2021 అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రివీల్డ్ దట్ అడిషనల్ అఫిడవిట్ has revealed that it has already spent 13,321 crore by September 2021 for infrastructure related to Upper Krishna project stage 3 including canals, drainage systems, land acquisition, rehabilitation and resettlements, R&R measurements. అంటే ఈ డ్రామా 2011లో స్టే వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు దీన్ని ప్రతిసారి నడుపుతూనే ఉన్నారు. ఈ స్టోరీని మేము పెంచుకుంటాము, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, 13,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినామని చెప్పి వీళ్ళ హయాంలో కూడా ఫోటోగ్రాఫ్స్తో సహా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసి మేము ఇప్పుడు ఏంది, ఇప్పుడు మేము కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ ఉంది, వీళ్ళిద్దరు కలిసి మన చేతులు కలిపి ఆడ 100 టీఎంసీలను పక్కదో పట్టిస్తారేమోనని చెప్పి ఆయన వచ్చి చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు అమ్మ ఎంత అన్యాయం చేసినాం, మనము అనవసరం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఉంటే 100 టీఎంసీలు మిగిలేదు కదా అనే ఆలోచన రావాలని మాట్లాడినట్టే ఉంది తప్ప ఎందుకు ఈ సబ్జెక్ట్ కొత్తది కాదు. ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు లేవనెత్తాల్సిన అంశం కాదు. ఈ సబ్జెక్ట్ గురించి మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో 100% చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నంత కాలం ఆల్మట్టీలో వాళ్ళు డ్యామ్ పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు ఎత్తు, ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ మ్యాటర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ Telangana has admitted before Honorable Supreme Court it is ready to argue the matter in the main case and commence the arguments. Already Telangana ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. సుప్రీం కోర్టులో మనం పార్టీ మనం కంపల్సరీ దాని మీద ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఈ అంశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ అంశము తీసుకొచ్చి ఇంత త్వరగా అంటే వాళ్ళు అక్కడ ఏదో 70,000 ఎకరాలు వాళ్ళు ఏదో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, రేపు పొద్దున దీనివల్ల 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, దీనివల్ల ఏదైనా అవుతుందని చెప్పి అలర్ట్ చేస్తారు. ఏ అలర్ట్ చేసినా ఇది పైన మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో 2 జిల్లాలు మునిగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇది చేస్తే వాళ్ళే మూకోరు, కిందున్న మనం మూకోము. మధ్యన కర్ణాటక ఆలోచించవచ్చు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, కింద తెలుగుదేశం ప్రభుత్వం ఉందా,
దానిపైన శివసేన ప్రభుత్వం ఉందా, దానిపైన ఇంకే ప్రభుత్వం ఉందా అని మనం ఆలోచించాం. ఇక్కడ మీ మాదిరిగా నిమ్మకు నీరెత్తినట్టు ఇక మీ కథ చెప్పాలంటే 299 టీఎంసీలు సరిపోతాయి అని ఒప్పుకున్నాడు ఎవడు? 65% కృష్ణ మన భూమిలోకి వెళ్ళి పారుతుంటే 35% పారుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి 500 చిల్లర ఇచ్చిన నువ్వు 299కి ఎందుకు ఒప్పుకున్నావు? అయ్యాలా నీకు కృష్ణా జలాల మీద ఏమాత్రం ఉన్న 299ను కూడా ఒక్కరోజు వాడుకున్న దాఖలాలు లేవు. శ్రీశైలం దాకా వచ్చిన నీటిని అడ్డగోలుగా ఏపీకి మళ్ళీ ఇచ్చినటువంటి దాఖలాలు నీయే కదా. రాష్ట్రంలోకి ఎంటర్ అయిన నీళ్లనే దానాదత్తం చేసి నువ్వు ఆంధ్రాకి పారించినావు. నేను ఈరోజు మమ్మల్ని అలర్ట్ చేస్తున్నావు పైన ఏం జరుగుతుందని 100 టీఎంసీల గురించి. మేము నువ్వు జరగబోతుందేమో, జరుగుద్దేమో, కర్ణాటక వాడు 100 గట్టి 100 టీఎంసీలు హైట్ పెంచుకొని 100 టీఎంసీలు నింపుకుంటాడేమో. అరే నింపుకుంటాడేమో ఏమో కాదు, ఇది జరిగింది చెప్తున్నా. పోతిరెడ్డిపాడు గండిని డబుల్ చేయడంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో 10 టీఎంసీలు ఎత్తిపోసేందుకు సహకరించింది ఎవరు? ఆంధ్రప్రదేశ్కి ఎవరి ప్రభుత్వంలో జరిగింది? అది నీ ప్రభుత్వంలో జరగలేదా? కేవలం తెలంగాణలో నేను తప్ప ఎవరు ఉండొద్దు, నా పేరు నేనే తెలంగాణ తెచ్చిన, ఈ తెలంగాణకు నేనే మొదలు నేనే ఆఖరి లెక్క రాజ్యం వెళ్ళావు నువ్వు. ఇక తెలంగాణ ఉండొద్దు, తెలంగాణ నాతోటే, తెలంగాణలో నాతోటే ప్రాజెక్టులు మొదలు పెట్టాలి, నా పేరు మీద ప్రాజెక్టులు మొదలు పెట్టాలన్న దరిద్రపు ఆలోచనతోటే దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులకు 5-10 వేల కోట్లు ఖర్చు పెట్టకుండా మొత్తం తీసుకుపోయి కాళేశ్వరం మీద గుప్పినవు. ఎందుకు గుప్పినావు? ఆడ ప్రాణహిత చేవెళ్ళ 30-35 వేల కోట్లతోటి కడితే గ్రావిటీ ద్వారా తన ఖర్చుతో తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామంటే దాన్ని అస్సలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పేరు ఉండొద్దు, ప్రాణహిత ఉండొద్దు, చేవెళ్ళ ఉండొద్దు, అసలు ఆ పేరే కనపడొద్దు అని చెప్పి నువ్వే నీ సొంత నిర్ణయాలతోటి కాళేశ్వరం కడితే ఇప్పుడు కృష్ణా జలాల గురించి నీకు ప్రేమ వచ్చింది. ఆ కృష్ణా జలాల మీద నీకు ఏమాత్రం నువ్వున్న హయాంలో ఏ రోజన్నా నీ 10 సంవత్సరాలలో 200 టీఎం నువ్వు సరే 299 టీఎంసీకి ఒప్పుకోవడమే తప్పు, ఒప్పుకున్నావు. మరి 299 టీఎంసీని కాపాడుకోనికి ఎన్ని రిజర్వాయర్లను నువ్వు పెట్టుబడి పెట్టి చేసినావు నీ హయాంలో? నీళ్లు నిధులు నియామకాలే కదా మన నినాదం. నీళ్ల మీద నీకు ఏమాత్రం అవగాహన ఉంది? నీళ్ల మీద అవగాహన ఉన్నా, నీళ్ల మీద ప్రేమ ఉన్నా, నువ్వు ఇచ్చినటువంటి నువ్వేదైతే ఉద్యమం సమయంలో తీసుకున్నటువంటి నినాదంలో ముఖ్యాంశమైనటువంటి నీళ్లు, ఎందుకంటే ఆ రోజు నువ్వు ఒక్కరిమే మాస్టర్, ఎవరికి తెలియదు తెలంగాణ ప్రజలు పాప అమాయకులు టీఎంసీ ఏందో క్యూసెక్ ఏందో, నువ్వే కదా మాస్టర్ ఆఫ్ ఇరిగేషను, నువ్వే కదా తెలంగాణ ప్రజలను చెప్పింది ఆ రోజు. ఆంధ్ర పాలకులు మన దగ్గర బ్రహ్మాండంగా నీరు దోచుకోబోతురు, నిధులు దోచుకోబోతురు, నియామకాలు దోచుకోబోతురు అనే కదా మన 1600 మంది బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణ నష్టం జరిగినాక తెలంగాణ వస్తే నువ్వేం చేసినావు? లా యాజ్ పర్ ద సిస్టమ్ మన కృష్ణా నదిలో మన ప్రాంతంలో, మన పారివాహక ప్రాంతంలో ఎంత వరకు సాగునీరు సాగుతూ ఎంతవరకు ఆ కెనాల్ పోతుందో అంతవరకు అయితే 65% మనకు రావాలి. 65% రావాలి అంటే మనకెంత రావాలి? ఇలా ఆంధ్రాకి ఎంత పోయిందో మనకెంత రావాలి? మనకు వచ్చిన 299 ఆంధ్రాకు పోవాలి, 500 చిల్లర మనకు రావాలి, 900 దాంట్లో. మరి ఎందుకు కాలేదు? మరి అంత పెద్ద మహానుభావుని అన్ని ఉద్యమాలు చేసినవి మరి ఆ రోజు 299కి కుదిస్తే మరి 10 ఏళ్ళు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నావు? ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకు కృష్ణానది గురించి నువ్వు పట్టించుకోలేదు? దాని మీద ఉన్న ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు? ఈ రోజు సడన్ గా వచ్చి మళ్ళా తెలంగాణ ప్రజల మీద రాజకీయం చేయాలి, తెలంగాణ ప్రజల మైండ్లో ఏదన్నా నాటాలి అన్న ఉద్దేశంతో నువ్వు ఈరోజు ఆల్మట్టి డ్యామ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవ్రీ మంత్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని రావాలి, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేయాలి, తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి, తెలంగాణ ప్రజల్ని ఆలోచించజేయాలి. ఏమని మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాం కదా, మేము కరెక్టే చేసినామా లేదా అనే ఒక ఆలోచనను రేకించడానికే మాట్లాడుతున్నారు తప్ప అసలు టెక్నికల్ సబ్జెక్ట్ ఏమో ఆల్రెడీ మ్యాటర్ 2011 నుంచి ఉంది. వాళ్ళు ల్యాండ్ ఎక్వైజిషన్ చేస్తున్నాం, డబ్బులు ఖర్చు చేయడం మీ హయాంలో చెప్తుండు, ఇప్పుడు చెప్తుండు, అప్పుడు చెప్తుండు, వాని బాధవాడు.
దీంట్లో 2 రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు, ఆ పైన ఉన్న రాష్ట్రం కింద ఉన్న రాష్ట్రానికి కూడా అనుసంధానం ఉంది ప్రాజెక్టు. వాళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పుకోరు. నిజంగానే మనం ఏమన్నా కోట్ల తెలంగాణ తరపు నుంచి వాదనలు చేయకపోతేనో, మనం తెలంగాణ తరపు నుంచి ఆ ప్రాజెక్ట్కి అనుమతులు ఇవ్వడానికి మనం ఎన్ఓసి ఇస్తేనో, మనం ఏమన్నా పోయి ఆల్రెడీ కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు కట్టుకోండి అబ్బా 100 టీఎంసీ, మాకు ఏం అభ్యంతరం లేదు, మాకు బ్రహ్మాండంగా 299 ఎక్కువైపోయినాయి, మీరు ఒక 100 తీసుకొని మాకు 199 సరిపోద్దని చెప్పడానికి ఏమన్నా ఉందా అంశమీడ? మీరు చేసిన దరిద్ర పాలనతో 299 వచ్చినాయి. ఆ 299 ఎట్లా కాపాడుకోవాలని చెప్పి మేము ఆ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఆ సొరంగ మార్గాన్ని మళ్ళీ మొన్న జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఇమీడియట్ గా చేసాం. అది ఎప్పుడో చేసి ఉంటే ఈ 299 కాదు, మనకు అసలు రిక్వైర్మెంట్ బయటపడేది. ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి టన్నలు ఇవన్నీ కనుక మీరు 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టుంటే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు సాగేది. వాస్తవంగా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ తెచ్చుకునేందుకు నీళ్ల విషయంలో న్యాయం జరిగేది. ప్రాణహిత చేవలను అట్లనే కట్టుంటే ఇవాళ హైదరాబాద్కి రావాల్సినటువంటి మంచినీళ్ళు కూడా బ్రహ్మాండంగా వచ్చేటి గండిపేటకు. ఇవాళ నువ్వు దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసి మొన్న ఒక ఆయన కేటీఆర్ గారు ఆ విషయంలో కన్ఫ్యూజ్ చేస్తుండ్రు. మేము అసలు 1,100 కోట్లకే నీళ్లు తెద్దాం అనుకున్నామని, వీళ్ళు 7,000 కోట్లకు తెస్తాడని. అసలు ఆ 11 కోట్లది ఏదన్నా దాని మీద రీసెర్చ్ చేయలేదు, దాని మీద టీడీఆర్ లేదు, దాని మీద చర్చ లేదు. దాన్ని కొండపోచంపల్లి నుంచి తీసుకొస్తావా, కేశవాపురం నుంచి తీసుకొస్తావా, కేశవాపురం నుంచి మరి గండిపేటలకు ఎట్లా తీసుకొస్తావా, అసలు కేశవాపురం కట్టినవా? రేవంత్ రెడ్డి గారు 20 టీఎంసీ నీళ్లు భవిష్యత్తును ఆలోచించి, మూసీని ఆలోచించి, మంచినీళ్ళని ఆలోచించి ఆయన డైరెక్ట్ మల్లన్న సాగర్ నుంచి తెస్తుండే. ఎందుకంటే అక్కడ 50 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి. నువ్వు కేవలం వచ్చి ప్రెస్ మీట్లో ఏమన్నావు, తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికే మేము 1,100 కోట్లకే తెద్దాం అనుకున్నాం, రేవంత్ రెడ్డి వచ్చి 7,000 కోట్లు చేసిండు దాన్ని అన్నావు, వెళ్ళిపోయినావు. ఇక అసలు దాని మీద ఏం చెప్పలే. ఇక అసలు ఎక్కడి నుంచి తెద్దాం అనుకుండు, 20 టీఎంసీలు ఎట్లకెళ్ళి తెద్దాం అనుకుంటుండు. కొండపోచమ్మపల్లి కెపాసిటీ 15 టీఎంసీలు. అది ఇరిగేషన్, అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఊకోని కూడా ఊకోరు. ఆ 15 టీఎంసీలు వాళ్ళకి సరిపోనుందాడ. మనం ఒక ఆలోచనతోటి కొండపోచంపల్లి నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మపల్లికి తెచ్చి, కొండపోచమ్మపల్లి నుంచి ఈయన మళ్ళీ కేశవపురం తీసుకొని, కేశవపురం నుంచి ఇట్లా తీసుకొచ్చి ఇలా కలుపుతా అని చెప్పి ఒక 4-5 ప్యాకేజీలు చేసి దీన్ని 12-13 వేల కోట్లకు తీసుకుపోయేటోళ్ళు వాళ్ళ చేతిలో పెడితే. ఆఖరికి ఏమో అంటే ఆ కొండపోచంపల్లికి వచ్చేవి కావు, ఈ కేశవపురంకి వచ్చేవి కావు, ఈ కిందికి పోయేవో కాళేశ్వరం లెక్కనే ఎక్కడో మధ్యన గులేశ్వరం అయ్యేది, నీళ్లు కూడా వచ్చేవి కావు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు డైరెక్ట్ గుంజుకొని గండిపేటలకు తీసుకొచ్చి పర్మనెంట్ డ్రింకింగ్ రిసోర్సెస్ని 365 days 24/7 వాటర్ అవైలబిలిటీ తీసుకురావాలని ఒక పట్టుదలతో పనిచేస్తుంది. బన్కచర్లను తీసుకొస్తారు గోదావరి మీద ముచ్చట చెప్పనికి. హైదరాబాద్ మంచినీళ్లు మూసింగ్ చేద్దామంటే దాంట్లో కాళ్ళ కర్రలేనిక చూస్తారు. అట్టెట్ అవుతుంది. ఉట్టిగా నేను నోటుకు వచ్చింది చెప్పిపోయింది. ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తున్నావు. 1,100 కోట్లు నువ్వు ఏం డిపిఆర్లు తీసినావు, ఏం అప్రూవల్ ఇచ్చినావు, దాని మీద కేటీఆర్ నువ్వు 1,100 కోట్లను ఉట్టిగా మన ఏదో ఈ మధ్య కేటీఆర్కి మతిస్థిమితం భ్రమించింది. ఒక ఆడ పోతాడు 563 మంది అభ్యర్థులు 3 కోట్లు ఇచ్చిరని చెప్పిండు. అరే నువ్వు నీ కింద ఎవడో చేలేగాడు మాట్లాడితే అర్థం ఉంది. నువ్వు స్థాయికి వచ్చినావు, మళ్ళీ రాత్రి పండుకొని ముఖ్యమంత్రి అవుతాను కలలు గంటావు. మాట్లాడేటప్పుడు జర జాస పెట్టి మాట్లాడాలి కదా. 563 మంది అభ్యర్థులు 3 కోట్లు ఇవ్వడానికి కౌంటర్ పెట్టిరే అందాడ ఎవడు ఫస్ట్ వచ్చి కడతానికి సీట్ ఇస్తామని. నీ న్యాయంలో అట్లా జరిగేది కావచ్చు, ఎందుకంటే నీ న్యాయంలో అపోజిషనే లేదు. మీ నాయన అందరిని ఇళ్లలో పెట్టిండు, ఉన్నోని కొనుక్కుండు, ఇంట్లో వేసుకుండు గెలిచిన ఎమ్మెల్యేలను. కాబట్టి నువ్వు ఏం చేసినా నడిచింది. 8 లక్షల కోట్లు అప్పు చేసినా నడిచింది, రాష్ట్రాన్ని కూల్చినా నడిచింది, కాళేశ్వరాన్ని కూల్చినా నడిచింది. మరి ఇప్పుడు అట్లా నడవదు, ఎందుకంటే బ్రహ్మాండమైన అపోజిషన్ ఉంది. అపోజిషన్ లీడర్ వస్తలేడు అంతే కానీ అపోజిషన్కి ఏమైంది, బ్రహ్మాండంగా ఉంది. అపోజిషన్ లీడర్ వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అసెంబ్లీకి. మేము రావా నాయన, మా అప్పుడేమో ఓని రాకుండా చేస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి కొడంగల్లా అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి వస్తే బాగా ప్రశ్నిస్తాడని ఏదో స్కీమ్ వేసి ఒడగొడుతుంది. నీకు 2018 నుంచి 2023 దాకా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినావు పవర్ని. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు ఇష్టం ఉన్నట్టు ఇవాళ వినోద్రావు గారికైనా నిన్నటి కేటీఆర్ 1100 గురించి, మంచినీళ్ళ గురించి అయినా, ఈరోజు ఆల్మాటి గురించి అయినా, మన బన్కచర్ల గురించి అయినా, వీటన్నిటి మీద మీరు తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుర్రు. ఇందులో ఏం జరగకముందే జరిగింది బౌ 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 అనగానే ఏదో అందరు చూస్తారు, ఏదో దొంగలు పడుతుంటారు ఎక్కడి నుంచి అని. అసలు దొంగలు పడ్డది మీ రాజ్యంలో,
మీరు పాలించిన రాజ్యంలో దొంగలు పడి దోసుకొని వెళ్ళిపోయారు. దాని గురించి చర్చ మేము చేయకుండానే మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మీరు చేసిన దరిద్ర పాలన మర్చిపోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోతే ఏమన్నా ఉంటే మీరు వీలైతే సోషల్ మీడియాలో మాత్రం రోజు మేము మాలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టగానే నలుగురు నెగేసి మేము మాట్లాడిందని తప్పుడు చూపిస్తారు. మొన్న నేనేమన్నా 2010లో మెట్రో అప్రూవల్స్ అప్పుడు భారతదేశంలో మెట్రో సెకండ్ ప్లేస్ ఏది కిలోమీటర్ వైజ్ చెప్పిన నేను. ఢిల్లీ తర్వాత 72 కిలోమీటర్లతోటి ఆంధ్రప్రదేశ్ మెట్రో సెకండ్ ప్లేస్లో ఉండే. అది కాంగ్రెస్ హయాంలో జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్రూవల్ అయిన ప్రాజెక్ట్. 2017లో ఓపెన్ చేసిన విషయం అనుకోండి, నేను 2010లో ఓపెన్ చేసినని చెప్పిన. వాళ్ళు ఎవరికో రాసి ఇచ్చిన మ్యాటర్ని పెట్టి కొంతమంది ఎంజాయ్ చేసుకుంటారు అక్కడ. ప్రతి ప్రెస్ మీట్లో ఏమన్నా పాయింట్ తీయాలి, పాయింట్ తప్పేం లేదు. నేనేమి కేటీఆర్ని కాదు, మా నాయన ఏం కేసీఆర్ కాదు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయిలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే నేను ఏదో నేర్చుకునే పెడతా కదా. దాంట్లో మీరు నన్ను ఇంత పాపులర్ చేసిందే మీ సోషల్ మీడియా. అసలు మీకు ట్యాంక్ చెప్పాలి నేను, లేకపోతే నన్ను ఎవడు గుర్తుపట్టేటోడు. నేనేదో ప్రెస్ మీట్ పెట్టుకొని పోతే నేను పెట్టిన ప్రెస్ మీట్ 3 రోజులు నడిపిస్తారు మీరు. ఎందుకంటే నేను మాట్లాడిన మధ్యలో లైన్లు బీకి ఇక్కడ అతికిచ్చి అక్కడ ఒక ఆమెను తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ ఒక ఆయనను తీసుకొచ్చి మాట్లాడితే ఏమైంది? నా సబ్జెక్ట్లో నేను డీవియేట్ గాను, నా ప్రెస్ మీట్లు నేను ఆపను, నా పార్టీని నేను డిఫెండ్ చేయడంలో మీరు ఏదైనా తప్పు మాట్లాడితే నేను డెఫినెట్గా ప్రశ్నించే సత్తా నాకు ఉంది. ఎవడు పుట్టంగానే మహానాయకుడు గాడు. మహానాయకుడు కావాలన్నా సబ్జెక్టు నేర్చుకోవాలన్నా నీ పార్టీలైనా నా పార్టీలైనా రేపు కింద యూత్ కాంగ్రెస్ వాడైనా నీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన స్టూడెంట్ వింగ్ వాడైనా నేర్చుకునే నాయకుడు అవుతాడు. హేళన చేయాల్సిన అవసరం లేదు. ఎవడు అడిగితే వాడిని హేళన చేసి ఆడు రాడనుకుంటారే మీడియాకు. మళ్ళా మేము 4-5 జోకులు వేస్తే భయపడి ఇంట్లో అనుకుంటాడు అనుకో. నేనేం అట్లాంటి కాదు. బరాబర్ మీరు ఇట్లాంటి దరిద్రపు మీటింగ్లు పెట్టి ఆల్మట్టి గురించి, బన్కచర్ల గురించి, మంచినీళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి తప్పుడు ఫిగర్లు ఇచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తే బ్రహ్మాండంగా వస్తాం, మాట్లాడతాం, చెప్తాం తెలంగాణ ప్రజలకు. ఈ ప్రెస్ మీట్ పెట్టింది మీరు చూస్తారని కాదు, తెలంగాణ ప్రజలు చూస్తారని పెట్టినా. మీ సోషల్ మీడియా వాళ్ళు ఇంత పెద్ద స్క్రీన్లు పట్టుకొని తప్పులు ఏమైనా ఎత్తుకోనికే పెట్టలే. ఇది పెట్టింది ప్రెస్ మీటు. మీరు ఏం మాట్లాడుతారు, మేము ఏం మాట్లాడుతున్నాం, మా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, మీరు మా ప్రభుత్వాన్ని నిందలు ఎట్లేస్తారు, ఆ నిందల్ని తిప్పికొట్టడానికే ప్రెస్ మీట్లు పెడతాం ఇక్కడ. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, కర్ణాటక ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల కర్ణాటక ప్రభుత్వము 100 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే ప్రయత్నం చేసినా 519 నుంచి 524 పెంచినా సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. సుప్రీంకోర్టులో బరాబర్ ఫైట్ చేస్తాం. మాకు చిత్తశుద్ధి ఉంది. మీకంటే ఎక్కువ చేస్తాం. మీ హయాంలో ఏం చేసిరో అన్నిప్పుడే చెప్పినా 299 టీఎం అన్నిటి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్ప. దయచేసి తప్పుడు ప్రచారం చేయకండి. తెలంగాణ ప్రజలు వాళ్ళ తప్పుడు ప్రచారం వినకండి. మేము వచ్చినాకనే కదా ఎస్ఎల్బీసీ ప్రారంభం చేస్తే ఒక ఇన్సిడెంట్ కూడా అయింది. అంత పెద్ద ఇన్సిడెంట్ అయితే కృష్ణా జలాల మీదనే కదా అది. వాళ్ళ హయాంలో చేసి ఉంటే ఎప్పుడో అయిపోయేది కదా ఆ ప్రాజెక్టు. వాళ్ళ హయాంలో ఏం చేసిరా? కాళేశ్వరం తప్ప ఏం చేయలేదు. వాళ్ళ హయాంలో ఏం చేసిరంటే వాళ్ళకు అజెండా ఉండే, ప్రాజెక్టుతో పాటు కమిషన్లు కూడా తినే ప్రాజెక్టును చేయాలన్న పట్టుదలతో పనిచేసి వాళ్ళు. ఎట్లా తినాలి, ఎట్లా లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, దాంట్లో ఎట్లా కమిషన్ బుక్కాలన్న ఆలోచన వాళ్ళది. ఆయన ఏమంటాడు ఏమనంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినందుకు కేసీఆర్ కట్ట అవార్డు ఇస్తారట. ఇక్కడ తీసుకోయేది భారతరత్న అవార్డు. పాలమూరు రంగారెడ్డి మీద ఇంతో అంతో పనిచేసిన, కృష్ణా జనాల మీద పనిచేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 10 ఏళ్ళు వీళ్ళ హయాంలా కృష్ణాని ఎండబెట్టిర్రు. ఇంత పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు కదా. 299 టీఎంసీలా ఒకసారి వాళ్ళని వచ్చి ప్రతి సంవత్సరం ఎక్సెల్ షీట్ తీసుకొని రమ్మని చెప్పండి హరీష్ రావు గారిని. 299 టీఎంసీలలో ఎన్ని టీఎంసీలు వాడుకుండో ఆయన హయాంలో. నీళ్ళ కోసమే కదా పోరాటం చేసింది. అంటే మేము చేయలేదా దక్షిణ తెలంగాణ వాళ్ళు? ఈయన సిద్దిపేట ఇల్లే కలిసి తెలంగాణ తెచ్చిర్రా? దక్షిణ తెలంగాణను మొత్తం ఎండబెట్టి దక్షిణ తెలంగాణ రైతులను ఎండబెట్టింది వీళ్ళు కాదా? అసలు 299 టీఎంసీలు ఎందుకు ఒప్పుకుంటు చెప్పు? ఇంత తెలియకల్లోడు ఎందుకు చేయలేదు? మరి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు ఫినిష్ చేయలేదు? అవన్నీ పైన ఉన్న ప్రాజెక్టులు ఎందుకు ఫినిష్ చేయలేదు? ఎస్ఎల్బీసీ ఎందుకు చేయలేదు? దాని మీద చర్చ. నేనేమంటున్నా, ఉట్టిగానే తెలంగాణ ప్రజల ముందు నాకు లాంగ్వేజ్ ఉందనో, ఆయనకు లాంగ్వేజ్ ఉందనో, ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతాడనో, వాళ్ళకు ఆల్రెడీ ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉందనో, అది కాదు సబ్జెక్టు. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పు.
నీ హయాంలో ఏం చేసినావు? 299కి ఎందుకు ఒప్పుకున్నావు? ఆ 299 పోనీ ఎప్పుడైనా వాడుకున్నావా? ఎందుకు వాడుకోలే? కాంగ్రెస్ పార్టీ సగం సగం మిగిలిచ్చిన దక్షిణ తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు సగం సగం కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలేదు? కాలువలు ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఆ స్టోరేజ్ ట్యాంకులు ఎందుకు చేసుకోలేదు? సింపుల్. ఎందుకు చేయలేదు అంటే గిందుకే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం చేయలేదు. ఉన్న పైసలన్నీ ఆడ బోర్లు ఇచ్చిండు. ఇప్పుడు అప్పలపాలైంది రాష్ట్రం. ఇప్పుడు ఏమంటారు? సంవత్సరంన్నర మేము 10 ఏళ్ళు వీకంది, మీరు సంవత్సరంన్నర మాకు అక్షయపాత్ర ఉందా ఇట్లా బోర్లు వేసి ఇట్లా దిప్పంగా అన్ని రానికే? వాళ్ళకి ఏమనుకుంటారు? వాళ్ళు చేసిన దుర్మార్గ పాలనకు రాష్ట్రాన్ని కుప్ప కుప్ప చేసి సెంటర్లో పోసిపోయిర్రు. దాన్ని ఏరి దాన్ని లెక్కలు పత్రం చేసి దాన్ని సెట్ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఓ పక్కన ప్రజా సంక్షేమ పథకాలు, ఓ పక్కన ప్రాజెక్టులు, ఇవన్నీ చేయాలంటే ప్రజలు 5 ఏళ్ళు మాకు ఇచ్చిన సమయంలో సంవత్సరంన్నరకే వీళ్ళు ఎగ్జామ్స్ పెడతా అంటే ఎట్టయితే హాఫ్ ఇయర్లీ ఉంటాయి, క్వార్టర్లీ ఉంటాయి, ఫైనల్స్ ఉంటాయి. వీళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు పెడితే వాళ్ళు ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ రాస్తారా చదువుకోకుండానే? నీకు అర్థం కావట్లేదు. అదే చెప్పిన, వీళ్ళకి ఏం జరగకముందే వీళ్ళు ఒక ఇష్యూని క్రియేట్ చేస్తారు. ఏ ప్రభుత్వమైనా అక్కడ ఓటర్లను వాళ్ళకు ఉన్నటువంటి అజెండాలు ఇంప్లిమెంట్ చేయాలని ఏ ప్రభుత్వాన్ని, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మీద ప్రెషర్ ఉంటుంది ఇంప్లిమెంట్ చేయమని. బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఆలోచన ఉంటుంది. దీనికంటూ ఒక సిస్టమ్ ఉంది కదా, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకోనికి లేదు. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. నిజంగానే మీరు అన్నట్టు మీరు ఒక్కటే మ్యాటర్ మీరు అడిగిర్రు, క్లారిఫికేషన్ ఇస్తున్నా. మీరు అన్నట్టు బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఏమో జరుగుతుంది, మనకు ఆడ బనకచెర్ల కట్టడానికి అంత అప్రూవ్ అయిందని చెప్పారు. మరి నిజమా? అది అప్రూవ్ అయిందా? అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుందా? అప్రూవ్ అయిందా? కాలే కదా. కానీ ఏం చేసిరు? ఒక రాయి వేసి చూసిరు. సో తెలంగాణలో మొత్తం అదే బనకచెర్ల ఏమో అయిపోతుంది, మన నీళ్లు దోసుకోబోతున్నారు ఆంధ్రోళ్ళు అనేది. అది అయిపోయింది. ఆ ఎపిసోడ్ ఈ మధ్యకాలంలో డిస్కషన్లు లేదు. ఎప్పుడు ఢిల్లీలో చర్చల తర్వాత. ఇప్పుడు ఆల్మాటి అసలు ఆ కోర్టుల మ్యాటర్ ఉంది. కోర్టుకు పోయి కోర్టులో తేల్చుకో. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నప్పుడు నేను పోయి ఆ బౌండరీ దాటిపోయి వాళ్ళ దగ్గర పోయి భుజం మీద ఒకటి ఏం చేస్తున్నారు అని అడుగుతానా? మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది. దాన్ని స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. మన అడ్వకేట్స్ అటెండ్ అవుతారు. అడ్వకేట్స్ వాళ్ళు మనం నిజంగానే ఎప్పుడైనా అటెండ్ కాకుండానో ఏదన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉంటేనేమో నువ్వు అన్నట్టు ఏమో జరుగుతుందని చెప్పొచ్చు. అరే వాళ్ళే డిసైడ్ చేసి ఎట్లా ఎక్కడే పార్టీ ఉందో. ఇప్పుడు వాళ్ళకి ఏ పార్టీ, మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏడలేదు, ఈడ కూడా లేదు మరి పార్టీ. మరి ఏం చేయాలి బతుకులు? ఇప్పుడు పైన మాకుంది, కింద మాకు చుట్టాలు, ఆ పైన ఇంకో చుట్టం ఉండని వీళ్ళు చెప్తున్నారు కదా. మరి వీళ్ళకి ఏం లేదు. మరి వీళ్ళు ఎందుకు సున్నా వచ్చినాయి? మాట్లాడేది ఏమైనా ఈ మైక్ల ముందేనా ఏమన్నా మాట్లాడతారా పోయి వీళ్ళు? మరొకసారి అడగండి. నేను అదే చెప్తున్నా. సంవత్సరంన్నరల ప్రాణహిత చేవెళ్ళ, కాళేశ్వరము, ఇటు కృష్ణా జలాల ప్రాజెక్టుల మీద మేము ఇంకా ఇప్పుడు ఏం చేసినామని మేము ఉన్నదాన్నే సెట్ చేస్తున్నాము. ఉన్న నీళ్ళని రిసోర్సెస్ని వాడుకుంటున్నాము. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంది? అర్జెంటుగా మేము ఆల్రెడీ యూజ్ చేయటం 1/3 కూడా యూజ్ చేస్తలేమని ఎట్లా అంటారు వాళ్ళు? ఏడాందినే అది చూపించమంటున్నా. కాళేశ్వరం 2019లో మొదలుపెట్టారు. కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి సరే అది మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిపోయిన దాకా మాట్లాడదాం. 23 ఎన్ని 4 ఏళ్ళలో మీరు ఒకసారి హరీష్ రావు గారిని అడగండి. ఈ 4 ఏళ్ళలో ఎన్ని ఎకరాలకు నిజంగానే కాళేశ్వరము కూలేశ్వరం కాకముందు కాళేశ్వరం కింద ఎన్ని నీళ్లు పారించారో ఒకసారి మీరే స్టాటిస్టిక్స్ తీయండి. మనం పేపర్ల మీద డిపిఆర్లు వేయడము, 4 గోడల మధ్యన చర్చలు చేసుకోవడము, బ్రహ్మాండమైన ప్రజెంటేషన్లు ఇవ్వడం గొప్ప కాదు. 19 నుంచి 23 వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని ఎకరాల నీళ్లు సాగు జరిగింది, ఇన్ని లక్షల కోట్లు పెట్టినాం, గన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్తుండు కదా. మీరు 1/3కే ఇస్తా అన్నారు 35,000 కోట్లు, నేను 80,000 కోట్లు పెట్టి దానికంటే 3 ఇంతలు ఇస్తున్నా అన్నాడు కదా. అదే కదా మీ ప్రశ్న. మరి 3 ఇంతలు ఇచ్చేటోడు ఇప్పుడు మమ్మల్ని అడుగుడు ఎందుకు? ఆయన లాస్ట్ 3 ఇయర్స్ టర్మ్ చెప్పమని చెప్పండి.
23 కంటే ముందు 19 నుంచి స్టార్ట్ చేద్దాం. 19 నుంచి కాళేశ్వరం కింద బ్రహ్మాండంగా ఓపెన్. అది దాచిపెట్టేది ఏం లేదు. ఎన్ని ఎకరాలు నీళ్ళు పారిందనేది ఆయన అబద్ధం చెప్పినా మేము ఊకోంగా. 160 టీఎంసీ ఎంత చేయాలి సంవత్సరానికి? చేంజా 264 టీఎంసీ 254. ఎందుకంటే నేను ఆయన లెక్క మ్యాథమెటిషియన్ కాదు. దీని మీద నేను ఇరిగేషన్ మంత్రి అయితే చంపుతుంది. కానీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే ఏమో మాకేమో, నేను ఓన్లీ ఎంపీని కాబట్టి చెప్తున్నా నాకున్న మిడిమిడి జ్ఞానంతో. ఎంత చేసిండు? మొత్తం 4 ఏళ్ళు కలిపి 1 సంవత్సరం చేస్తా అంత కూడా చెప్పాయి. ఇదే లెక్క. నేను మన తెలంగాణ లెక్కలు చెప్పాలంటే సంవత్సరానికి ఎన్ని టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోస్తా అన్నాడు కాళేశ్వరంలో. మొత్తం 4 ఏళ్ళ కలిపి 1 సంవత్సరం చెప్పినంత కూడా చేయకపోయా. మరి ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టింది ఒప్పుకుండు. అంత డబ్బు ఖర్చు పెట్టి పోనీ అది 80, మేమైతే 1,00,000 చిల్లర అయింది అంటున్నాం. ఎందుకంటే మాకు తెలుసు కదా ఎంత అయిందో. లెక్కలు కడుతుంది మేము కదా, వాళ్ళు కాదు కదా. వాళ్ళు వేసుకొని పోయి ఇప్పుడు కట్టేది మేంగా నెల కిస్తీలు. ఇప్పుడైతే క్లారిటీ అర్థం. తెలంగాణ ప్రజలకు ఒకటే 1,00,000 కోట్లు అయింది. మేము 35,000 కోట్లకు కడతా ఉన్నాము. మరి 1,00,000 కోట్లకు కట్టిన దాంట్లో ఆయన ఇచ్చిన ఎకరాలు ఎన్నో చెప్తే మరి ప్రజలకైతే క్లారిటీ వస్తుంది కదా. ఇవన్నీ ఇక బక్వాస్ మాటలకి వాళ్ళకి ఏం పని లేదు. 2 రోజులకు ఒకసారి ఏదో ఒకటి కాగితాలు పట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించాలి, విషం జమ్మాలి, తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ని నిలబెట్టాలి. గంతే. దానికి కౌంటర్ ఇస్తే మళ్ళీ 2 రోజుల తర్వాత ఈ సబ్జెక్ట్ బంద్ చేస్తారు, ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతారు. అబ్బా ఇది వద్దులే, ఇది ముట్టుకుంటే మళ్ళీ ఏదో కరెంట్ షాక్ దాకా తెస్తుందని. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వాళ్ళు మాకేం కక్ష సారింపు సరిగా లేవు. వాళ్ళు చేసిన ప్రాజెక్టు సరిగ్గా కట్టలేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మేము దాన్ని ఎట్లా సెట్ చేసి దాంట్లో మల్లన్న సాగర్ ఆల్రెడీ ఉన్నది. ఇది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పైసలు పెట్టి కట్టింది కాదు కదా, ప్రజాస్వామ్యమే కదా. అరే దాని కెపాసిటీ అంత ఉంది. అప్పుడో ధోరణి ఇప్పుడో ధోరణి నేను లేదు. నాగార్జున సాగర్ కడితే అన్ని పొలిటికల్ పార్టీలు వాడుకునే శ్రీశైలం కట్టి. నేను అన్నది ఏంది, ఆ ప్రాజెక్ట్లో స్కామ్ చేసిరంటున్నాం. ప్రాజెక్ట్ని కట్టడం తప్పు కాదు. వాళ్ళు అన్న ఫిగర్ల ప్రకారం వాళ్ళు నిజంగానే అన్ని టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోసి అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుంటే మేము ఎవరో మాట్లాడకపోదును. కేసీఆర్ని బ్రహ్మాండంగా పొగుడుదుము. జవహర్లాల్ నెహ్రూ, విశ్వేశ్వరయ్య కట్టిన ప్రాజెక్టుల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం, ఆయన గురించి కూడా చెప్పుకుందాం. అవి పనికి రాలేదు కాబట్టి చెప్పుకుంటున్నాం. వాటిని పనికొచ్చే విధంగా ఎట్లా చేసుకుంటాం మేము. ఇప్పుడు దాన్ని అయితే వాళ్ళు కట్టిరు కదా అని చెప్పి వాళ్ళకున్న దరిద్రం ఆలోచన మాకు లేదు. అంటే కాళేశ్వరం మొత్తమే తుడిచిపెట్టేసి ఇక కాళేశ్వరాన్ని మొత్తం వేసేసి దాన్ని తీసుకొచ్చి వేరే ప్రాణహిత చేయాలని వాళ్ళు మూసినట్టు మనం ముయ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.